వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. చూశారు కదండి ప్యాకెట్. అది యాక్టివ్ పాప్కార్న్ అంటారు. అది గ్లాస్ బౌల్ వేసుకోండి. అది మైక్రోసేప్ గ్లాస్ బౌలే వాడండి. ఈ పాప్కార్న్ చేసినప్పుడు టప్పర్ వేర్ ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. అలా వేసిన తర్వాత దాంట్లోని బటర్ ఉంటుంది. ఓకే, పైన లిడ్ కూడా మైక్రోసేప్దే వాడండి. అలా టర్న్ టేబుల్ పెట్టి పైన లిడ్ పెట్టి మైక్రో మోడ్ ఆన్ చేసుకోండి. మైక్రో మోడ్లో హై పవర్ లెవెల్లో 4 మినిట్స్ పెట్టుకోండి. ఇది యాక్టివ్ పాప్కార్న్. ఇన్స్టెంట్ పాప్కార్న్ కూడా ఉంటుంది. ఇన్స్టెంట్ పాప్కార్న్ అయితే మీరు మైక్రో మోడ్లో హై పవర్ లెవెల్లో 3 మినిట్స్ పెట్టండి. చూసారా ఎలాగవుతుందో? తక్కువ టైంలోని మీకు చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. అలా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. మైక్రో మోడ్లో కుకింగ్ కూడా చేసుకోవచ్చు. టీ, కాఫీ, ఇడ్లీ, రైస్, వెజిటేబుల్ కర్రీస్, చికెన్ కర్రీస్ అలాంటివన్నీ కూడా అవుతాయి. అది నెక్స్ట్ మీకు వీడియోలో నేను చూపిస్తాను. చూడండి, వాచ్ చేయండి. చూడండి, హ్యాండ్ వచ్చింది. చూడండి, లిడ్ తీస్తున్నాను. చూడండి, తక్కువ టైంలో మీకు పాప్కార్న్ అనేది ఎలా తయారైందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు మైక్రోవేవ్ ఉండడం వల్ల. అదే గ్యాస్ స్టవ్లో అయితే యూనిఫామ్గా రాదు. ఓవెన్ లేదంటే మీకు యూనిఫామ్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.